నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో కలెక్టర్, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ అధికారులను వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి మూలాధారమైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమర యోధులు, రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రజారహిత కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ముఖ్యంగా మహిళల సాధికారత కోసం వారికి ఉచిత బస్సు సౌకర్యం, 500 సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ సహాయాన్ని 10 లక్షల వరకు పెంపు వంటి సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగుల భర్తీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. వీటికి తోడు మరెన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాల ప్రయోజనాలు అందాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచ పటంలో ఆవిష్కరించాలన్న ఆశయంతో తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అనంతరం వివిధ విభాగాల శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. కాగా నస్పూర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల డిపార్ట్మెంట్ల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అందరూ జిల్లా అధికారులు, సిబ్బంది అందరూ చిత్తశుద్ధితోటి అవి అన్నీ సక్సెస్ఫుల్గా అమలయ్యేటట్టు తమ పరిధిలోని విభాగాల్లో ఎలాంటి లొసగులు లేకుండా, ఎలాంటి అశ్రద్ధ లేకుండా మీరంతా కూడా సవ్యంగా చిత్తశుద్ధితోటి అవన్నీ అమలయ్యేటట్టు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటట్టు, ప్రజల్లో ప్రభుత్వానికి గుర్తింపు పొందేటట్టు మీరందరూ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో కృషి చేస్తారని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కోరుకుంటూ, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాశీస్సులు. కాగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినమన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజాతంత్ర దేశంగా అవతరించిందన్నారు. ఇదే రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మనం రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రచించుకొని ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినం. అయితే ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాయి. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో 4 పథకాలని అమలు చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రారంభిస్తున్నారు. అందులో భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, అలాగే రైతులందరికీ కూడా, అర్హులందరికీ కూడా 12,000 రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను, అలాగే 10 ఏళ్ల నుండి రేషన్ కార్డు అనేది జారీ చేయలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి, అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రతి మండలానికి ఒక ఊరు చొప్పున ఎన్నుకొని ఆ ఊర్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాగా మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద బీఆర్ఎస్ నాయకులు గణతంత్ర వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లౌకికత్వం, సమానత్వమే రాజ్యాంగం ముఖ్య ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తిగా రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వాలు నడవాలి. అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ నిర్మాణం చేసిందో అందులో పొందపరిచిన విధంగా ఆ రకంగా ఈ రాష్ట్రం కూడా పరిపాలన ఉండాలి. కానీ మధ్యకాలం చూస్తున్నాం, అటు భారతదేశంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని విస్మరించి రాజ్యాంగబద్ధంగా చేయవలసిన ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇది ప్రజలు గమనించాలి, యువత గమనించాలి. ఎవరైతే రాజ్యాంగం పూర్తిగా అధ్యయనం చేసి రాజ్యాంగం పొందవలసిన విధంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తాయో అప్పుడే ఈ దేశ ప్రజలకు మేలు జరుగుతుంది.
కాగా మంచిర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంవత్సరంతో మనం పురపాలక సంఘం నుండి వచ్చే సంవత్సరానికి మనం ఆటోమేటిక్గా కార్పొరేషన్గా మారుతుంది. ఇప్పటికే మనం ఎంత అభివృద్ధి చెంది ఉన్నామో ఇంకా కార్పొరేషన్ అయినప్పటికీ ఇంకా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పట్టణాన్ని ఇంకా అభివృద్ధి పదవులు తీసుకెళ్తారని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నస్పర్ మున్సిపాలిటీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. దీంతో ఈ ప్రాంతంలో మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు ఆధ్వర్యంలో జరిగిన 7 వేడుకల్లో డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ పాల్గొన్నారు. సీసీసీ కార్నర్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఆమె మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ మహానీయుల సేవలను కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రతి మండలంలో ఒక ఊరిని సెలెక్ట్ చేసుకొని ఈరోజు ప్రజలందరికీ ఉపయోగపడే సంక్షేమ పథకాలను ప్రారంభించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, అలాగే 10 ఏళ్ళ నుండి రేషన్ కార్డులు అనేవి లేవు, అవి రేషన్ కార్డులు జారీ చేయడం, భూమి లేని నిరుపేదలకేమో రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఇవాళ అమలు చేయడం జరుగుతుంది. కాగా 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావుతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు అయ్యేంత వరకు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. తాము కేసులకు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడతామన్నారు. తమ హయాంలో సంపదను పెంచి ప్రజలకు పంచితే కాంగ్రెస్ సంపదను పెంచకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రజల వద్ద నుండి 4 దఫాలుగా దరఖాస్తులు తీసుకొని ఎవరి పథకాలు అందించలేదని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, నిజాలు రాస్తున్న విలేకరులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, నియంత పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, నాయకులు డాక్టర్ రాజా రమేష్, గోగుల రవీందర్ రెడ్డి, అత్తి సరోజ, వంగ తిరుపతి, బడికెల సంపత్, రిక్కుల మధుకర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అయిపోయి 14 నెలలు కావస్తా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, అప్లై నో రిప్లై అన్నట్టుగా ఇప్పటికే సుమారు 4 దఫాలుగా ప్రజల నుంచి అప్లికేషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొత్తలో డిసెంబర్ 28, 2023 ఆ రోజు అప్పుడు ఒక 4 రోజుల పాటు ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్లు ఇవ్వమని ప్రజల నుంచి అప్పుడు అప్లికేషన్లు తీసుకున్నారు. వివిధ పథకాలకు సంబంధించి తర్వాత మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్లు తీసుకున్నారు. మధ్యలో ఒకరోజు సమగ్ర సర్వే పేరిట అప్పుడు అప్లికేషన్లు తీసుకున్నారు. మళ్ళీ గ్రామ సభల పేరిట 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ నెల మళ్ళీ 4వ విడత అప్లికేషన్లు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క పథకం, ఒక్కటంటే ఒక్క హామీ, వాళ్ళు ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటంటే ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు. వాళ్ళు చెప్పింది ఏంది ఆనాడు ఎన్నికల్లో, మీరు మాకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 100 రోజుల్లో 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు అవుతా ఉంది ప్రభుత్వంలోకి వచ్చి, ఇప్పటికీ ఒక్కటంటే ఒక పథకం అమలు కాలేదు.
ఇది నిజంగా చాలా బాధాకరం. అప్లికేషన్లు మాత్రం 4 విడతలుగా తీసుకున్నారు. మీరు చూసిరు కొన్ని అప్లికేషన్లు రోడ్ల మీద ఎట్లా కనబడతా ఉన్నాయో అవి కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. కాగా సీసీసీ నస్పూర్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలేసిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పట్టణ పార్టీ కార్యాలయం వద్ద అధ్యక్షుడు సుబ్బయ్య మూవన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయుల సేవలను కొనియాడారు. గత సీఎం కేసీఆర్ నేతృత్వంలో సింగరేణి అభివృద్ధి చెందిందని, కార్మికుల సంక్షేమాభివృద్ధికి గత ప్రభుత్వం చేసిన కృషి కార్మికులు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, పట్టణ పార్టీ కార్యదర్శి పవన్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, కుర్మిల్ల అన్నపూర్ణ, నాయకులు అతి సరోజ, వేల్పుల రాజేష్, గర్షి రామస్వామి, పాండుగంటి సత్తయ్య, గుమ్మడి శ్రీనివాస్, ముక్కేట వెంకటేష్, పెట్టం లక్ష్మణ్, గడ్డ మహిపాల్ రెడ్డి, బండారి తిరుపతి, పెరుమల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఉండే మన రాజ్యాంగం. అంటే ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగం మన దేశం. మంచి రాజ్యాంగం. చిన్న పెద్దన తారతమ్యం లేకుండా, కులమత భేదాలు లేకుండా అనేది రాజ్యాంగంలో పొందపరిచారు. ఒక వ్యక్తి ఉన్న వ్యక్తి అయినా లేని వ్యక్తి అయినా అతనికి సమాన హక్కు కలిగే దిశగా మన భారత రాజ్యాంగంలో పొందపరిచిన సందర్భాలు. భారత రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలకు అనుకూల ఉండే దిశగా ఆనాడు అంబేద్కర్ దివ్య దిశతోటి అందులో ఆర్టికల్ 3 ఏదైతే పొందపరిచారో దానివల్లనే కేసీఆర్ నాయకత్వాన మనకు తెలంగాణ సిద్ధించిందంటే ఈ సందర్భంలో అంబేద్కర్ గారికి మనమంతా రుణపడి ఉండవలసిన బాధ్యత మనపై ఉంది. అలాగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సీసీసీ టౌన్షిప్లోని సిటీ కేబుల్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. హైటెక్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సిటీ కేబుల్ అధినేత మహమ్మద్ మౌలానా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర విశిష్టత గురించి వివరించారు. మహనీయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎండి మహమ్మద్ సమీర్, సిటీ కేబుల్ సిబ్బంది మహమ్మద్ అజీం, బండారు ఓతెలు, రామగిరి తిరుపతి, శ్రీకాంత్, రోష్ని, నాంపల్లి రాజు, బండారి హరికృష్ణ, చిలకల పరమేష్, అబ్బు, రమేష్, స్థానికులు ఇబ్రాహీం, మస్తాన్ షరీఫ్, సాజిద్, నల్ల సంపత్, శ్రీనివాస్, అబ్బు, శ్రీకాంత్, రాజేశ్వరి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కాగా నస్పూర్ కాలనీలో ఆదర్శ జిమ్ వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీసీసీ నస్పూర్ ఎస్ఐ జితేందర్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐని జిమ్ క్రీడాకారులు శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. క్రీడలపై మక్కువ చూపిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిమ్ అధ్యక్షుడు ముద్దసాని సదానందం, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, క్రీడాకారులు సురేందర్, రావుల పవన్ కుమార్, శ్రీను, రాజు, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 76వ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ జిమ్ వాళ్ళకి, వాళ్ళ సీనియర్స్కి అందరికీ శుభాకాంక్షలు. మన ఇట్లనే అందరూ జిమ్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మా యొక్క మనవి. చెడు అలవాట్లకి దూరం ఉంటూ మంచి జిమ్ చేసుకుంటూ హ్యాపీగా టైం టు టైం ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. గణతంత్ర వేడుకలకు వచ్చేసిన సీసీ మన ఎస్ఐ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ఈ వ్యాయామశాలకి ప్రతి ఒక్క జిమ్ము సభ్యులు, ప్రతి ఒక్కరు ఎవరైనా దీనికి జిమ్ము తరపున అందరు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు ప్రతి ఇయర్. కాబట్టి ప్రతి ఒక్కరు యువత కూడా చాలా జిమ్ చేసుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నస్పూర్ కాలనీలో సిపిఐ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నస్పూర్ కాలనీ షిర్కే సెంటర్లో మండల సహాయ కార్యదర్శి తంగవల్లపల్లి సురేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే స్వాతంత్రం సాధించుకున్నామని చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమరులైన రోజునే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మేకలదాసు, జిల్లా సమితి సభ్యులు కోట కిషన్ రావు, శ్రీరాంపూర్ అధ్యక్షుడు దొడ్డిపట్ల రవీందర్, సహాయ కార్యదర్శి వెంకటేశం, నాయకులు రచ్చిరెడ్డి, శంకర్, రామన్న, రాజయ్య, మహేష్, రషీద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ అధ్యక్షుడు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు జేఏసీ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ దుస్తులు అందించారు. అలాగే స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు సామాన్యులకు రవాణా కల్పిస్తున్నారని చెప్పారు. అత్యవసర సమయంలో ఆటోలు ఆదుకుంటాయని అన్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు బెల్లంకొండ మురళి,
ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గోలెటి శివ, నాయకులు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణం లోపల ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది చాలా ముఖ్యమైన పాత్ర. ఇవాళ ఓటు హక్కు ద్వారానే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాం. అందుకనే ఎవరైతే ఓటు నమోదు చేసుకోలేదో వారందరూ కూడా తప్పకుండా ఓటు నమోదు చేసుకొని మంచి ప్రజాస్వామ్య దేశంగా మన దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీ వంతు బాధ్యతను, మీ వంతు పాత్రను పోషించాలని ఈ సందర్భంగా ఆ రోజుల్లో ఎంతో కృషి చేశారు. అప్పుడు సత్యం అహింస అని చెప్పేసారని బ్రిటిష్ వారితో పోరాడి ఈరోజు మనము ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీరాంపురం ఆటో యూనియన్ వారికి నా వంతు సహకారంగా ఈరోజు కాకి చెట్లు డొనేట్ చేయడం జరుగుతున్నది. మంచిర్యాల పట్టణంలోని డీసీపీ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డీసీపీ భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎందరో తన ప్రాణాలను అర్పించారని అన్నారు. లౌకికత్వం, సమానత్వమే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మించడం జరిగింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి రావడం, ఆ రోజు నుంచి భారతదేశంలో భారత ప్రజలమైన మేమే ప్రభువులుగా, పాలకులుగా ప్రతి ఒక్కరూ పాలనలో భాగస్వాములవుతూ ఈరోజు భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. ఈ సందర్భంగా మరొకసారి మంచిర్యాల జిల్లా పోలీస్, రామగుండ కమిషనరేట్ పోలీస్ ప్రజల యొక్క ధనమాన ప్రాణ రక్షణలో వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కులను కాపాడడంలో ముందుంటూ మా యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడంలో కర్తవ్య దీక్షని కొనసాగిస్తూ మరొకసారి భారతదేశం పట్ల, భారత రాజ్యాంగం పట్ల విధేయత చూస్తూ పునరంకితం అవుతామని మంచిర్యాల జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాము. మరొకసారి మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కాగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో మండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా మండల కేంద్రంలో పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జెండా ఆవిష్కరణ చేసి ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీస్ శాఖలోని ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై అత్యున్నత రీతిలో చర్యలు తీసుకుంటూ కంకణబద్దులై రాజ్యాంగాన్ని, పోలీసు వారికి ఇచ్చిన చట్టాన్ని చక్కగా అమలుపరుస్తూ శాఖపరంగా ముందుకెళ్తున్నామన్నారు. ఈ సంవత్సరం నూతన సిఆర్పిసి ఐపీసీ రావడం జరిగిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాబోయే 6 నెలల్లో పోలీస్ కార్యకలాపాల్లోని సలహాలను, సూచనలు, భావ ప్రకటనలు స్థానిక భాషా విధానంలో ప్రజలకు వ్యక్తపరుస్తామని తెలిపారు. తహసీల్దార్ వనజారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక హక్కులతో పాటు మన విధుల్ని కూడా అందరం నిర్వర్తించాలన్నారు. దేశ అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో మన వంతు పాత్ర పోషించాలని పేర్కొన్నారు. అందరికీ కూడా ఎవ్రీబడి షుడ్ నో ఎఫ్ఐఆర్ వేయడం, ఛార్జ్ షీట్ వేయడం అందరికీ రావు, ఒక రైటర్కే కాదు, కానిస్టేబుల్గా ప్రతి రిక్రూట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మనం పనిచేస్తున్నందుకు లోకల్ లాంగ్వేజ్ని మనం ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ లోకల్ లాంగ్వేజ్ పైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూలో మన అటు తీవ్రవాదులు అయితే తర్వాత సంఘ విద్రోహ శక్తులు, ల్యాండ్ గ్రాబర్స్ కానీ, గూండాస్ కానీ ఇవన్నీ కూడా మనమంతా కూడా గౌరవ డీజీపీ గారు, గౌరవ సిపి గారు, గౌరవ మన డీసీపీ గారు ఆదేశానుసారం పర్ఫెక్ట్గా మనం ముందుకు తీసుకుపోవాలి. మనం డిపార్ట్మెంట్ని ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనమంతా కూడా కంకణబద్దులై రాజ్యాంగాన్ని, తర్వాత మనకి ఇచ్చినటువంటి చట్టాలని చక్కగా అమలు చేస్తూ మనం ముందుంటామని చెప్పి ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలోచిస్తున్నాం. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాను సంబంధిత అధికారులు ఎగురవేశారు. అదేవిధంగా లక్షర్పేట మున్సిపాలిటీలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో, తహసీల్దార్ కోర్టు ఆవరణలో, జడ్జి మున్సిపాలిటీ ఆవరణలో, మున్సిపల్ కమిషన్, మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ సిఐ, ఉత్కూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ మాజీ ఎమ్మెల్యే దివాకర్, గుండపెద్ద కాశయ్య ఆర్యవైశ్య భవనం అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ అల్మాస్ కాంతయ్య జెండాను ఎగురవేశారు. అనంతరం మిఠాయిలు పంచుకొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి రావడం వల్లే జరుపుకుంటున్నామని,
దేశానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలని పెద్దలు భావించి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి మైదానంలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి మైదానంలో మందమరి ఏరియా జీఎం దేవేందర్ జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను వారి కుటుంబాలను జీఎం దేవేందర్, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు స్వరూప, ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణలు శాల్వాలతో సన్మానించి బహుమతులను అందజేశారు. సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు సింగరేణి ఉద్యోగులందరూ కృషి చేయాలని కోరారు. 70.02 మిలియన్ టన్నులు సాధించాము. ఇది సుమారు 2% సమానం. అదే సంవత్సరము ఈ సంవత్సరం 2024-25 ఏప్రిల్ 2024 నుండి తేదీ 25 జనవరి 2025 వరకు కంపెనీ మొత్తానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం సుమారు 56.26 మిలియన్ టన్నులు. కాగా 52.36 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి 93.94 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాము. ఇది సుమారు 75% సమానం. ఏరియాలో ఏప్రిల్ నుండి జనవరి 22, 2025 వరకు ఆర్కేపీ ఓసీపీ 122% సాధించింది. అదేవిధంగా KK5 కానీ 101% ఉత్పత్తిని సాధించి ముందంజలో ఉంది. అదేవిధంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రామకృష్ణపురం పట్టణంలో ఘనంగా జరిగాయి. పట్టణంలో ఎక్కడ చూసినా మూవన్నెల జెండా రెపరెపలాడింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఏ రాజశేఖర్, మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ రాజు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పల్లెరాజు, సుదర్శన్ గౌడ్, మిట్టపల్లి శ్రీనివాస్, ఆరుముల పోషంలో జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అలాగే పలు కుల సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గణతంత్ర దినోత్సవ వేడుకల విశిష్టతను తెలిపారు ఆయా కుల సంఘాల నాయకులు. అనంతరం ప్రెస్ క్లబ్ క్యాతన్పల్లి ఆధ్వర్యంలో అధ్యక్షులు పిలుమల్ల గట్టయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆమోదించిన రోజును ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలని, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పలు పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగా మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఆవిర్భావాన్ని పురస్కరించుకొని జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈ దేశానికి దిక్సూచి అని సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అంబేద్కర్ పుణ్యమేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కులను ప్రసాదించింది, విధులను ప్రసాదించింది. వాటిని తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్, క్లబ్ మెంబర్లు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. కాగా 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మందమరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్ సుకన్య, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య పతాకావిష్కరణ చేసి అనంతరం జాతీయ గీతం పాడి మిఠాయిలు పంచారు. పట్టణ అధ్యక్షులు వాసల సంపత్ మాట్లాడుతూ బానిస సంఖ్యల నుండి మన విముక్తులను చేసి మనకు స్వాతంత్రం తెచ్చిన మహానీయులకు విప్లవ వందనాలు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా జై భీమ్లు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజస్వామి, పారుపల్లి శ్రీను, రంగనాథ్, రాజేష్, గణపతి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అదే క్రమంలో పడాల వెంకటేశ్వర్ గౌడ్ తండ్రి బాణాగౌడ్ జ్ఞాపకార్థంగా ఫిబ్రవరి 7న హైదరాబాద్లో చేపట్టే 1,00,000 డబ్బులు 1000 గొంతుకల కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఎంఆర్పీఎస్ నాయకులకు 15 డబ్బులు ఉచితంగా అందజేశారు. అనంతరం పిల్లలతో పాటు పెద్దలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన 4 పథకాల ప్రారంభోత్సవంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపురం మండలం ర్యాలీ గ్రామంలో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీ పథకాలకు సంబంధించిన పత్రాలను అర్హులకు అందించి పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సంక్షేమ ఫలాల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ మేరకు పథకాలు అందరికీ లబ్ధి చేకూరేలా చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామనే వారికి ప్రాధాన్యత ఉంటుందని, యూజీఎస్ కూలీలకు నిబంధనల మేరకు సోమవారం రోజు వారి వారి ఖాతాల్లో 6,000 చొప్పున జమ అవుతాయని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టించి రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మ, ఆర్డీఓ కిషన్, తహసీల్దార్ శ్రీనివాసరావు, దేశపాండే,
స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మన నియోజకవర్గంలో, మంచిర్యాల నియోజకవర్గంలో ర్యాలీ నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ గ్రామంలో రైతు భరోసా వాళ్ళు, రైతు భరోసా డబ్బులు వచ్చే వాళ్ళు 176 మంది ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏది లేదు తల్లి, 100 రోజుల పని జాబ్ కార్డు ఎవరికైతే 100 రోజుల పని ఎవరికైతే ఉందో జాబ్ కార్డు నుండి ఎవరికైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో వాళ్లకు 90 కుటుంబాలకు ఈ ర్యాలీలా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 62 మంది ఉన్నారు. రేషన్ కార్డ్స్కు వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామంలో మొత్తం 205 ఇళ్ళు వస్తుంది. కాకపోతే ఇల్లు పైసలకు మాత్రం మీరు ఇల్లు కట్టుకుంటేనే మీరు ఈ కార్యక్రమం గ్యాస్ కానీ, బస్సు కానీ, లేకపోతే కరెంటు కానీ ఇట్లా ఈ కార్యక్రమం మీరు తీసుకొని మీరు లబ్ధి పొంది సంతోషం మాత్రమే మేము సంతోషంగా ఉంటాం తప్పితే ఏదో మేము కాగితాలు ఇచ్చి మేము సంతోషంగా అయితే ఉంటాం. దానికోసమే మరొకసారి చెప్తున్నా, ఇవాళ ఏదైతే 4 కార్యక్రమం మొదలు పెడుతున్నాం, మా ఎంబడి నడిచి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోయి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా మంచిర్యాల పేరు, మంచిర్యాలకు సంబంధించిన రాసి పెట్టినట్టు దానికి అందరూ సహకారం చేసిన కాబట్టి జరిగింది. ఆ రోజు పార్టీని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొదటి స్థానం నిలబెట్టిండ్రు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ అందరి సహకారంతో మొదటి స్థానానికి పరుగులు పెడుతున్న బాగా దూరం లేవు. మీరు అందరు సహకరిస్తే అది కూడా సాధ్యమైంది. దాని కూడా మొదటి 2-3 స్థానాలు ఉన్నట్టును అది మొదటి స్థానం కూడా వస్తుంది. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఏ కార్యక్రమం ఇస్తున్నా కూడా మన నియోజకవర్గంలో ఉన్న అర్హులందరికీ ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఇప్పించే బాధ్యత నాది. కొంచెం వెనుక ముందు అయితే మీరు ఎవరు ఇళ్ళ భయపడద్దు, బాధపడవసరం లేదు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన మటుకు ఈరోజు మండలానికి ఒక నమూనాగా విలేజ్ తీసుకున్నాం కాబట్టి ఈరోజు మొత్తానికి అందరికీ అర్హులైనందుకు ఇస్తున్నాం. మిగతా విలేజ్లో కూడా ఇస్తాం. మనం ఏ రకమైన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చేది. ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరికైతే అవసరం ఉందో నీడ లేదో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఎన్నికల ముందు చెప్పిన ఈరోజు కూడా చెప్తాను మరొకసారి. ఇప్పుడు మనం చూస్తే 4 పథకాలు. ఫస్ట్ రైతు భరోసా, ఏమైనా సాగు యోగ్య భూమి ఉన్నాయి దానికి 2 విడతల్లో సంవత్సరంకి 12,000 డబ్బు వస్తుంది. ఇందమ్మ ఆత్మీయ భరోసా, ఎవరైనా 20 రోజుల కంటే ఎక్కువ ఉపాధి హామీ పని కింద 23-24లో పని చేశారు, వాళ్ళకి ఎలాంటిగా భూమి లేవు, వాళ్ళకి కూడా సంవత్సరంకి 12,000 వస్తుంది. రేషన్ కార్డ్, చాలా సంవత్సరంలో వెయిట్ చేసిన వాళ్ళు మెంబర్ ఎడిషన్ కి కొత్త రేషన్ కార్డు సంబంధించిన కూడా ఈ రోజు నుంచి ఏర్పాటు అవుతుంది. దాంతో పాటు ఇల్లు స్థలాల జాగా ఉన్న వాళ్ళకి, బీపీఎల్ ఫ్యామిలీకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల గవర్నమెంట్ నుంచి సహాయం వస్తుంది. మనము దానికి సెలెక్షన్ గా ఫస్ట్ టైం గ్రామ సభలో పెట్టుకొని క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ తీసుకొని ట్రాన్స్పరెంట్ గా లబ్ధిదారు సెలక్షన్ జరుగుతున్నాయి. అంటే నేను జాయిన్ చేస్తే నాకు ఎమ్మెల్యే గారు ఫస్ట్ చెప్పారు, మిగతా అన్ని ఓకే కానీ పువర్ పర్సన్ కి ఏమైనా బెనిఫిట్ ఇస్తాము, దానిలో మనము ఎలాంటిగా అవినీతి జరగకుండా బాధ్యత ఉన్నాయి చూడడానికి. నేను అదే చెప్పాను సార్, 100% మీ ఆధ్వర్యంలో మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీ, మంచిర్యాల జిల్లాలో ఏమైనా లబ్ధిదారికి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయి, దానిలో ఎలాంటిగా లోపు లేకుండా మనకు కరెక్ట్ గా చేయాల్సింది. గ్రామ సభ పెట్టాము. గ్రామ సభ పెట్టిన తర్వాత కొన్ని ప్లేస్ లో గొడవ అయింది. అంటే చాలా రూమర్స్ కి ఎవరికి పేరు వచ్చింది వాళ్ళకి మాత్రం వస్తుంది, ఎవరికి పేరు రాలేదు వాళ్ళకి రాదు. సో అట్లా కూడా రూమర్స్ అయింది. ఎవరికి పేరు వచ్చింది వాళ్ళకి ఇవ్వడానికి ఉంటది అంటే మళ్ళీ గ్రామ సభ ఎందుకు పెడతావు, డైరెక్ట్ గా శాంక్షన్స్ ఇవ్వాల్సింది. ఈ ప్రభుత్వానికి అట్లా ఆలోచన లేవు, అడ్మినిస్ట్రేషన్ కి ఎలాంటిగా అట్లా ఆలోచన లేవు. ఏమైనా మనమే చేస్తాము, మీ ముందు పెట్టుకొని మీ ఆమోదం తీసుకొని మాత్రమే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో క్లియర్ గా ఇప్పుడు సీఎం గారు కూడా చెప్పారు, మీ అందరూ విన్నారు. అంటే ఈ ప్రజాపాలనలో మనం ఏమైనా చేస్తాము, మీ ముందుకు పెట్టుకొని మీ ఆమోదం తీసుకొని దానికి అమలు చేస్తాం. సో ఇప్పుడు కొంతమంది ఆ టైంకి చెప్పారు, చాలా మందికి సందేహాలు ఉన్నాయి, ఎవరికి పేరు మిస్ అయింది వాళ్ళకి వస్తుందా లేదా. నేను ఎమ్మెల్యే గారు, ఇతరులు ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ చెప్పారు, అర్హత ఉన్న వాళ్ళు అందరికీ లబ్ధి జరుగుతుంది, ఇది మన గ్యారంటీ ఉన్నాయి, ఖచ్చితంగా ఇస్తాము. ఈ రోజు
ఈ విలేజ్ లో ఇప్పుడు మన పేరు చదివిన టైంలో ఎవరికి పేరు మిస్ అయింది వాళ్ళకి కూడా నిన్న ఐ థింక్ 9-10 వరకు కన్సర్న్ ఎంపీడీఓ డిఆర్డీఓ గారు అందరూ. కాగా మంచిర్యాల జిల్లా లక్షర్పేట మండలం కొత్తూరులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో భాగంగా 4 పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొని లబ్ధిదారులకు అర్హత పత్రాలు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ అందజేశారు. కొంత ఆగిన తర్వాత ఎక్కడో ఒకటి జల కింద పడుతుంది, కానీ వాళ్ళు జల లెక్క కూడా కాకుండా మొత్తం రక్తం పడిపోయి మనిషి కింద పడదాకా తాగేసి ప్రతి క్వింటల్కు 10 కిలోల లెక్క తాళ్ళు తప్పపోయేదని జోకి రైతులను సర్వం దోసుకున్నారు. అటువంటి వాళ్ళను ఎన్నికలు గెలిచిన తర్వాత 3 రోజుల లోపల 3 తారీఖు గెలిస్తే 6 తారీఖు నాడు ఆ దుకాణం చేసి రాష్ట్రంలో నియోజకవర్గం మొట్టమొదటిసారిగా ఈ తాళ్ళు తప్ప ఈ దాని పేరు మీద ఏదైతే 10 క్వింటల్ తీసుకున్నారో రైతులు ఎకరానికి దాదాపు 5,000 రూపాయలు దోసుకున్నారో దాన్ని బంద్ చేసిన ఘనత మీ అందరి ఆశీర్వాదం మంచిగా రేషన్కి నీళ్ళు రావాలని చెప్పారు. నీళ్ళు వచ్చినాయి. 20 సంవత్సరాలు 22 సంవత్సరాల 42 డిస్ట్రిబ్యూటర్ నీళ్ళు అందరు రాష్ట్రం మొత్తం కరువు ఉన్నప్పుడు మా ఏసానికి 42 డిస్ట్రిబ్యూటర్ నీళ్ళు ఇచ్చి ఒక్క గుంట పాండిపోక చూసి పంట తీసుకున్నాం. మన నీళ్ళు కానీ గూడెం నీళ్ళ ద్వారా కానీ అది రాష్ట్రం మొత్తం కరువు తాగనిస్తే ఇరిగేషన్ శాఖ మంత్రి వారికి దాదాపు 70% పంటలు పెడితే మన దగ్గర ఒక గుంట కూడా భూమి కూడా మీ అందరికీ ధైర్యంతో మీ అందరి సహకారం మీ అందరి ఎంబర్మెంట్ చేస్తే అర్థమైంది. మంత్రిల గురించి చెప్పే మిగతా ఉందో నన్ను గెలిపించిన తర్వాత 6 నెలల సంవత్సరం చెప్పినా కానీ 1-2 నెలల లోపల ఆ సమస్య కూడా శాశ్వత పరిష్కారం పూర్తిగా అయిందని చెప్ప దాదాపు 80% 90% చేయగలిగింది. ట్యాంకర్ లేకుండా నిర్మిస్తామని చెప్పిన మంత్రులు కానీ నస్పూర్లు కానీ పట్టణాల్లో కూడా. పదవీకాలం పూర్తి చేసుకున్న క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని 4వ వార్డు కౌన్సిలర్ రెవెల్లి ఓదెలు కోఆప్షన్ సభ్యుడు యాకూబ్ అలీలను వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ కోఆప్షన్ సభ్యుల పదవీకాలం పూర్తి చేసుకున్న రెవెల్లి ఓదెలు యాకూబ్ అలీని వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా యాకూబ్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఓదెలు కోఆప్షన్ సభ్యులు యాకూబ్ అలీ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల మున్సిపాలిటీలో జరిగిన పురోగతిని ప్రజలు గమనించాలని కోరారు. వార్డుల్లో ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేశామని, పదవీకాలం ముగిసినప్పటికీ ఎప్పటికీ ప్రజల్లో ఉంటూ వారి కష్ట సుఖాలు పాలు పంచుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు నాయకులు పాల్గొన్నారు. 5 ఫీట్లు లోతుల దిగి నీళ్లు పట్టుకునేటువంటి పరిస్థితి ఉండే. అప్పుడు సురేంద్రరావు గారి ద్వారా జీఎం గారిని కలిసి అప్పుడు పైప్ లైన్ కూడా పోషమ్మ బస్తీ నుంచి అక్కడి నుంచి పోషమ్మ బస్తీ వరకు పిట్టలబెడ్ నుంచి లైన్ వేయించి నీళ్ళ సౌకర్యం అప్పుడు కూడా అందరూ కూడా సైకిల్ ర్యాలీ చేసి జీఎం ఆఫీస్ ముట్టడి నుంచి కూడా చేయడం జరిగింది. ఎన్నో రకాలు చేసినాం. అయినా జనం చాలా మంది సార్ ఆర్కే4 గడ్డ పోద్దట అని మేము వెళ్ళిపోతామని చెప్పి చాలా మంది ఆర్కే సగం మంది వెళ్ళిపోయారు. కొంతమంది ఎటు పోదమ్మా ఇది నేను బతుకున్నంత వరకు ఉంటుందని చెప్పిన ఉన్నారు. అదేవిధంగా నిలిచింది. ఇదే కాదు మళ్ళా సుమన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మన ఆర్కే4 గడ్డ ఇందిరానగర్ వల్లభాయ్ నగర్ ఇది సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియా, దీన్ని మనం పట్టాలు ఇవ్వని చెప్పి ఆపడం జరిగింది ఎండి గారు. నేను మా నాయకులు ఇక్కడ గడ్డ మీద నుంచి ఓదెల్ గారు కూడా ఉండి మేమందరం కలిసి ఎమ్మెల్యే పడితే ఆయనే పాపం సీఎన్ఎండితో ఎన్నోసార్లు వాళ్ళు మాట్లాడి ఆర్కే4 గడ్డను ఎందుకు చేయమని చెప్పి మా ముందటే ఎన్నోసార్లు సీఎన్ఎండి గారితో మాట్లాడి మమ్మల్ని తీసుకెళ్ళి ఈ ఆర్కే4 గడ్డకు ఇందిరానగర్ వల్లభాయ్ నగర్కు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ విధంగా అందరం కూడా దీనికి నేను ఒక్కనే కాదు కారణం, ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు సహకరించారు, మాతో వచ్చిరు, కష్టపడరు ఉన్నారు. కానీ ఇప్పటికైనా మీరు కొన్ని అపోహలు వస్తూ ఉన్నాయి. మన ఈ ఆర్కే4 గడ్డ పోద్దని చెప్పి నేను నాతో చాలా మంది అడుగుతాను. ఆర్కే4 గడ్డ ఎట్టు పోయే పరిస్థితి లేదు, సమస్య లేదు. నాకు ఈ ఆర్కే4 గడ్డ 4వ వార్డులో కౌన్సిలర్గా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు ఇంతగా సన్మానం చేసిన నా గెలుపుకు అప్పుడు ఎలక్షన్ టైంలో కష్టపడి నాకు వెన్నుదన్నులుగా ఉండి నాకు తోడ్పడ్డ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ పార్టీ నాయకులు కానీ ఇక్కడ వార్డు ప్రజలు కానీ వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 5 సంవత్సరాలు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఏ విషయంలోనైనా నాకు తోడు ఉండి నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసి అన్ని రకాలుగా నాకు తోడు వెన్నుదన్నుగా ఉండి నన్ను నడిపించిన మా బీఆర్ఎస్ నాయకులు కానీ ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ పెద్ద మనుషులు కానీ వాడుకున్న పెద్ద మనుషులు కానీ వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. చెన్నూరు మున్సిపల్ కౌన్సిలర్ వీడ్కోలు సమావేశంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. చెన్నూరు మున్సిపల్ కౌన్సిల్ వీడ్కోలు సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
చెన్నూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు వలస వచ్చిన వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు తప్ప స్థానిక ఎమ్మెల్యేలు ఎవరూ లేరని కాంగ్రెస్ నేత మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజురెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ నాయకులు. చెన్నూరు మున్సిపాలిటీలో వైకుంఠధామం నిర్మాణ విధులపై రాజురెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇరు వర్గాల నాయకులు తీవ్ర వాగ్వాదం చేసుకున్నారు. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను షాల్వాలతో బీజేపీ బీజేఎంవై నాయకులు సన్మానించారు. పట్టణ ప్రజలు మేల్కొనేలోపు రహదారులు కాలనీలు అనే తేడా లేకుండా పట్టణాన్ని అనునిత్యం పరిశుభ్రంగా ఉంచుతూ విధి నిర్వహణలో భాగంగా సమయం సందర్భం అనే తేడా లేకుండా ఓర్పుతో పనిచేస్తూ ప్రజలు ఆయురారోగ్యాలు తమ ఆస్తిగా భావించి పారిశుద్ధ కార్మికులకు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకృష్ణ వందనాలు తెలిపారు. కరోనా సమయంలో సైతం వారు చేసే సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మున్సిపల్ చైర్మన్ అర్చనా రామ్లాల్ గిల్డా, కౌన్సిలర్లు, బీజేపీ బీజేఎంవైఎం నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండాలని లక్షర్పేట తహసీల్దార్ దిలీప్ కుమార్ సూచించారు. మంచిర్యాల జిల్లా లక్షర్పేట గురునానక్ ఫంక్షన్ హాల్లో బ్రిలియంట్ స్కూల్ యొక్క యాన్యువల్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్షర్పేట మండల తహసీల్దార్ దిలీప్ కుమార్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని, పిల్లలు అత్యున్నత భవిష్యత్తుకు బ్రిలియంట్ స్కూల్ ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు. సంస్థ చైర్మన్ సిరిపురం సత్యనారాయణను వారు అభినందించారు. పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం అనేది చాలా ముఖ్యమని, నాణ్యమైన విద్యను అందించడానికి బ్రిలియంట్ సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.